హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అనుష ఈ రోజుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలా మందికి మజిల్ వీక్నెస్ అండ్ నరాల బలహీనత అనే సమస్య చాలా తరచుగా వింటున్నాం సో మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఆనంద్ కుమార్ గారు ఎండి పంచగవ్య ఆయనతోనే మాట్లాడి మన కోసం ఒక మంచి రెసిపీ చూపించబోతున్నారు మజిల్ స్ట్రెంథనింగ్ కానీ జ్ఞాపక శక్తి కానీ ముఖ్యంగా నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్కి సో అదేంటో ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం నమస్తే గురుజీ ఓం వందే గోమాత్రం అండి గురుజీ ఏంటి గురుజీ అసలు నరాల బలహీనత మజిల్ స్ట్రెంథనింగ్ కోసం మంచి ఇంగ్రీడియంట్ మంచి రెసిపీ చూపించబోతున్నారు కదా ఏంటది ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అద్భుతమైన ఔషధ పదార్థాల లోపల వేరుశనగకాయలు కూడా ఒకటి దాని లోపల మనం నూనె కూడా తీసి మనం దాంతో వంటకాల్లో వండుకుంటూ ఉంటాం అయితే వంటకాల్లో వండుకోవడానికి నూనె ఇంత అద్భుతంగా ఉన్నది అంటే కాయ ఇంకెంత అద్భుతంగా ఉండాలి సో కాయను కూడా మనం తినచ్చు అలా నూనెను మనం యూజ్ చేసుకోలేని పక్షంలో కాయను తిన్నాం అనుకోండి అద్భుతంగా రిజల్ట్ ఉంటుంది దీని లోపల పెద్దవాళ్ళు మనకు ముందు చెప్పేవారు కొంచెం లైట్గా దూరగా పల్లీల్ని పెంచుకొని దాని లోపల బెల్లంతో పాకం కట్టి మనం బెల్లం పప్పడి తినేసి చిక్కి తినేసేయచ్చు దానివల్ల మన శరీరానికి అద్భుతమైన బలాన్ని ఇస్తుంది మనకు దీనివల్ల గేమ్స్లో ఆడే పిల్లలకు ఇది అద్భుతమైన ప్రోటీన్ ఫుడ్ లాగా పనిచేస్తుంది మనకు ఓకేనా అండ్ దీంతో పాటు ఏందనేసి అంటే దీంట్లో ఉన్న ఆయిల్ కంటెంట్ ఏదైతే ఉన్నదో మనకు అద్భుతంగా ఎల్డిఎల్ కాకుండా మనకు హెచ్డిఎల్ రూపంలో మనకు అందిస్తుంది అన్నమాట గుడ్ కొలెస్ట్రాల్ ఇక అన్ని టైంలలో అందరు తీపి తినలేరు కాబట్టి ఈరోజు సాల్టెడ్ నట్స్ ఎలా తయారు చేయాలని చూపిస్తాను మీరు మార్కెట్లో తింటారు కదా 10 రూపాయలు ఇచ్చి 15 రూపాయలు ఇచ్చి సాల్టెడ్ నట్స్ అలా పెట్టి ఇలా ప్యాకెట్లో తింటా ఉంటారు కదా ఆ నట్స్ మనం ఎలా తయారు చేయాలో చూపిస్తాను మొట్టమొదటిగా పచ్చి పల్లీలు తీసుకొని దాన్ని నీళ్ళల్లో ఉడికించండి ఒక స్పూను సాల్ట్ వేసేసేయండి ఉడికించిన తర్వాత దాన్ని ఒక బట్ట పైన తీసి ఆరబెట్టేసేయండి ఎందుకు అనేసి అంటే స్కిన్ పై లోపల వాటర్ కంటెంట్ ఉంటుంది కదా దాన్ని బట్ట పీల్చేస్తుంది ఆ విధంగా సొక్ చేసేయాలి అంటే అలా పెట్టేసి ఒక గంట సేపు ఉంచేస్తే సొక్ అయిపోతుంది ఇలా ఉంటుంది మనకు పల్లీలు ఈ పల్లీల ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అనేసి అంటే ఒక ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ లోపల ఓకే మనము స్టార్ట్ చేద్దాం ప్లీజ్ సో దీని లోపల ఒక బౌల్ సేందవ లవణం తీసుకుంటున్నాను నేను రాక్ సాల్ట్ కూడా రాక్ సాల్ట్ హీట్ అవ్వాలి ఇంకా హీట్ కాలేదు ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి ఇది అయిన తర్వాత మనం ఏం చేస్తాము అనేసి అంటే పదార్థాన్ని దీంట్లో వేసి దీన్ని కలియబెడతా ఉంటాం దాంతో మనకు కావాల్సిన ఏదైతే మీకు చెప్పిన రిజల్ట్ ఉన్నదో ఆ యొక్క నట్స్ లో వచ్చేస్తుంది మీరు చూడొచ్చు అద్భుతంగా వెరీ సింపుల్ ఈజీ రెసిపీ అని చెప్పుకోవచ్చు పిల్లలకి పెద్దవాళ్ళకి ఈ మజిల్ స్ట్రెంథనింగ్ కోసం జనరల్ గా స్నాక్స్ టైంలో మనం ప్రాసెస్డ్ ఫుడ్ లాగా ప్యాకెట్ ఫుడ్స్ తింటూ ఉంటాం కాబట్టి ఇదైతే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఇంట్లోనే న్యాచురల్ గా సో ఇది కలియపెట్టేటప్పుడు మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ స్టాప్ చేసేది లేదు ఎందుకంటే మనం దీన్ని ఉడికిస్తాం ముందుగా పల్లీల్ని ముందుగా మనం ఉడికిస్తాం కాబట్టి దాని లోపల వెట్టినెస్ వస్తుంది అయితే దీని లోపల ఉన్న వెట్టు మొత్తము ఈ ఉప్పులో వేసేసి మనం తీసేస్తాం అన్నట్టు దీంతో క్రంచి టేస్ట్ వస్తుంది చాలా మందికి డౌట్ రావచ్చు కరకరలాడే వేరుశనగకాయలు అంటాం కదా ఇదేనండి మనం చేసే చాలా మందికి డౌట్ రావచ్చు కదా సార్ ఇంత సాల్ట్ వేస్తున్నారు ఏంది అని అయితే మనం మార్కెట్లో చేసే వీటిలో ఏముంటుందంటే స్పెషల్గా ఇసుక ఉంటుంది ఆ ఇసుకకు బదులు మనం ఇక్కడ ఇంట్లో ఏం చేస్తున్నాం అనేసి అంటే సాల్ట్ని యూజ్ చేస్తున్నాము అయితే వాటర్ కంటెంట్ దీంట్లో ఉంటుంది కాబట్టి సాల్ట్ ఎంత కావాలో అంత పీల్చుకొని మిగతాది వదిలేస్తుంది అన్నట్టు ఇది మనకు ఏంటంటే కిచెన్ కెమిస్ట్రీ అనొచ్చు మనం దీన్ని అద్భుతంగా ఉంటుంది ఇది ఇక్కడ మనకి ఇప్పుడు సాల్ట్ అనేది వేడైపోయింది ఇక మనం ఏం చేస్తామంటే నేను ఒక బౌల్ మాత్రమే తీసుకున్నాను మనం ఇంకెక్కువ క్వాంటిటీలో అంటే ఇంకెక్కువ తీసుకోవచ్చు పెద్ద కడాయిలో పెట్టుకొని నేను మీకు చూపించడానికి మాత్రమే ప్రొసీజర్ చూపిస్తున్నాను దీని లోపల మనము ఈ బౌల్ తీసుకున్నాం ఉడికించిన పల్లీలు ఉడికించేటప్పుడు కొంచెం దాంట్లో సాల్ట్ వేస్తే దీని లోపల సాల్ట్ టేస్ట్ వస్తుంది మనం తింటే సో అట్లా ఉండాలి ఇది సో ఇప్పుడు దీన్ని ఇలానే ఉంచకుండా దీన్ని కలపాలి ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే ఏమవుతుంది అనేసి అంటే ఈ సాల్ట్ వేడి ఏం చేస్తుందంటే లోపల ఉన్న ఆ యొక్క వాటర్ తత్వాన్ని లాగేస్తుంది అన్నట్టు ఎవాపరేట్ చేసేయాలి మనం సాల్ట్ తీసుకోవడం కూడా మనకి చాలా అవసరం ఎందుకంటే మన బాడీలో సాల్ట్తోనే ఉంటుంది కాబట్టి సోడియం అనేది ఇంపార్టెంట్ కదా సార్ సో నాకైతే డౌట్ వస్తుంది మరి ఎట్లా సపరేట్ చేస్తారు ఇది అని సో మీకు పచ్చిగా ఉన్నంతసేపు ఇది పట్టుకున్నట్టుగా మీకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఇది ఒక్కసారి మీకు లోపల ఉన్న వెట్ని ఇది లాగేసిందంటే మీకు అలా ఉండదు కరకరలాడేటి పొట్టు ఇలా వెళ్ళిపోయే విధంగా ఉంటుంది మీకు సో దీన్ని మనము కలుపుతూ ఉండాలి మీరు ఎంత కలిపితే అంత అద్భుతంగా పనిచేస్తుంది ఇది అండ్ మీకు సౌండ్ కూడా చేంజ్ అయిపోతుంది ఇప్పుడు చూడండి
లోపల ఉన్న ఇంగ్రీడియంట్ ఏదైతే వాటర్ ఉందో అదంతా ఆవిరి అయిపోయింది. ఇప్పుడు పట్టపట్టలాడుతుంది, తెలుస్తుందా? అవును, చిట్పట్లాడుతుంది. చిట్పట్లాడాలి. ఇలా చిట్పట్లాడినప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువ చేస్తే మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. కనిపిస్తుందా మనం పెంక మీద కాల పెడితే ఎలా ఉంటుందో ఆ పొజిషన్కి వస్తుందా? కనిపిస్తుందా? సో కదిలిపిస్తూ ఉండాలి, తెలుస్తూ ఉంటుంది. సౌండ్ వస్తుందా చూడు ఒకసారి. అది వచ్చి క్రంచీ అయిపోయిందంటే ఇంకా రాలేదు, ఇంకా కావాలని అర్థం. అది చెక్ చేసుకోవడానికి రిటర్న్ వేసేయండి మళ్ళీ. సో కరకరలాడే పీనట్స్ సాల్టెడ్ నట్స్ అనేసి అనొచ్చు మనము. అయిపోయింది. ఎక్కువ చేస్తే మాడిపోతుంది కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. జస్ట్ నేను టాస్ చేస్తున్నాను, అయిపోయింది. ఇక ఇది కొంచెం స్పూన్ తీస్తారా అండి? యా, ఐ షో యూ హియర్ లైక్ దిస్. ఇలా ఇలా తీసి దీన్ని ఇలా అనాలి. తొందరగా తీసాం కాబట్టి మాడలేవు, అద్భుతంగా కనిపిస్తుంది. ఇలా చేస్తే ఏమవుతుంది అని అంటే పీనట్స్ పైన ఉన్న ఎక్స్ట్రా సాల్ట్ ఏదైతే ఉందో రాలిపోతుంది. ఎక్కువ మనం సాల్ట్ తింటున్నాం అన్న ఫీలింగ్ ఉండదు. మళ్ళీ సాల్ట్ని మనం ఇంట్లో వాడుకోవచ్చు, సమస్య లేదు. ఓకేనా? సో దీన్ని మనం ఇక్కడ పెట్టేస్తున్నాము. అండ్ ఐ షో హియర్. ఇది కొంచెం చల్లబడిన తర్వాత కరకరలాడే శబ్దం వస్తూ మీకు పొట్టు మొత్తం ఇలా వెళ్ళిపోతుంది. ఇవాళ మనం చేసింది ఏంటంటే సాల్టెడ్ పీనట్స్ తయారు చేసాము. ఇది రెడీ అయిపోయింది. ఇది అద్భుతమైన టేస్ట్ని ఇస్తుంది. అండ్ మీరు మామూలుగా ఇంట్లో కూర్చొని థియేటర్కి వెళ్ళినప్పుడు కూడా మనం చేసుకొని తినచ్చు. విహారాల యాత్రలకు వెళ్ళినప్పుడు కూడా మీరు దీన్ని వాడుకోవచ్చు. సో చూడండి ఇక. థ్యాంక్ యూ సార్. సో టేస్ట్ చూద్దాము. చాలా క్రిస్పీగా ఉంది, క్రంచీగా ఉంది. జనరల్గా మన ప్యాకెట్స్లో దొరికే సాల్టెడ్ పీనట్స్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంది. అండ్ హెల్త్కి చాలా మంచిది. నరాల బలహీనత, మజిల్ స్ట్రెంథనింగ్ కానీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. సో మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. వెరీ సింపుల్. దీంట్లో ఉన్న మెయిన్ అద్భుతమైన థింగ్ ఏంటిది అనేసి అంటే సేందవ లవణం, మనం వాడేది పింక్ సాల్ట్. థ్యాంక్ యూ సార్. మంచి రెసిపీని మాకు ఈరోజు వచ్చి మా వ్యూయర్స్కి మాకు టైం స్పెండ్ చేసి మాకు ఈరోజు చూపించినందుకు ధన్యవాదాలు. ఓం వందే గోమాతరం అండి.